హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ ఇస్తాను. ఈ వీక్ అంతా మీకు ఒక వండర్ఫుల్ వీకే. అన్నీ ఎట్లంటే ఒక షార్ట్ టర్మ్ అండి. ఒక 60 to 90 డేస్లో మీకు ఒక మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇంకొకటి, రీసెంట్గా ఒక 3 months బ్యాక్ ఈ డౌన్లో మనము కొన్ని స్టాక్స్ అన్నీ మీకు అందించాం కదా. ఆ స్టాక్స్ అన్నీ ఒక వండర్ఫుల్ ర్యాలీ వెళ్తుంది. నేను అప్పుడే చెప్పాను, ఒక 30 to 40% రిటర్న్స్ మీకు ఇమ్మీడియట్గా మీరు చూస్తారని. అలాగే మీరు చూశారు. అలా మీరు కొని పెట్టుకొని ఉంటే దయచేసి ఒక 40%లో బుక్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఎన్నో స్టాక్స్ ఇస్తున్నాను కదా, మీరు షఫల్ అయిపోవచ్చు. ఎందుకంటే ఒక 30 to 40% రిటర్న్స్ మీకు షార్ట్ టర్మ్లో చూడండి. ఒక 2 monthsలోనే, జస్ట్ ఒక 2 months కూడా కాదు, ఒక 45 daysలోనే మీకు రిటర్న్స్ వచ్చేసింది. అందుకనే చెప్తున్నాను. కాబట్టి ఎందుకంటే ఇది నేను ఎన్నోసార్లు చెప్పున్నాను, ఒక 40%. ఎందుకంటే బాటంలో మనకి ఎగ్జాక్ట్గా మనం కొనిన తర్వాత ఒక 40% మీకు రిటర్న్స్ వచ్చి ఉన్నాయి ఇప్పుడు చాలామందికి. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు చేసేసుకోండి. ఎందుకంటే ప్రాఫిట్ చూసి అలా నోరు ఊరించుకొని ఇది మంది. ఎందుకంటే చాలామంది చూస్తారు, ప్రాఫిట్లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు అసలు ఏం మాట్లాడరు. అంటే వాళ్ళకి ఏం గుర్తురాదనమాట. లాస్లో ఉన్నప్పుడు మాత్రం పొద్దాకా చూస్తూ ఉంటారు, ఇంకెంత లాస్ అవుతుంది, ఇంకెంత అని చెప్పి. కాబట్టి ప్రాఫిట్ తీసే వాళ్ళకే, ఆ బుక్ ప్రాఫిట్ చేసే వాళ్ళకే ఈ మార్కెట్లో ఉండడానికి అర్హత అనేది ఒకటి తెలుసుకోండి. ఎందుకంటే మనం దేనికి వచ్చాము, ఇక్కడ ₹1 లాభం చేయడానికి వచ్చాము. ఆ లాభం వచ్చినప్పుడు సంపాదించుకోవాలి, తీసేసుకోవాలి. మళ్ళీ అలాగే పెట్టుకొని మళ్ళీ అది 40% డిక్లైన్, మళ్ళీ కరెక్షన్ వస్తే మళ్ళీ దిగుతుంది. అప్పుడు మీ లాభాలన్నీ కరిగిపోతుంది. అది తర్వాత ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి IGL, ఇంద్రప్రస్థ గ్యాస్. చూడండి, IGL, ఇంద్రప్రస్థ గ్యాస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు ₹495 ఉందండి. చూడండి, ₹495 ఉంది ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు. ఇప్పుడు కొనద్దు, ఇప్పుడు కొనకూడదు. ఇది ఎప్పుడు కొనాలంటే ₹502 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, ₹495 ఉంది ఇప్పుడు కొనద్దు. ₹502 పైనే, బై ఓన్లీ అబోవ్ ₹502 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి ₹537.80 ఫస్ట్ టార్గెట్. చూడండి, ₹537.80 ఫస్ట్ టార్గెట్. తర్వాత ₹575 సెకండ్ టార్గెట్. తర్వాత ₹634 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹462 స్టాప్ లాస్. IGL ఇది వచ్చి మనకి 2003 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. 34,600 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు మీ అందరికీ తెలుసు. అది తర్వాత మరొక స్టాక్ చెప్తాను. మరొక స్టాక్ వచ్చి HFCL లిమిటెడ్. చూడండి, HFCL లిమిటెడ్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు ₹64 ఉందండి. చూడండి, HFCL లిమిటెడ్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు ₹64 ఉంది. ఇక్కడ బై చేసుకోండి, ఇక్కడ కొనుక్కోండి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్స్ చెప్తాను. ₹70.15 ఫస్ట్ టార్గెట్. తర్వాత ₹77.35 సెకండ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹54 స్టాప్ లాస్. తర్వాత ఇంకా ₹77 పైన ఏదైనా ఎక్స్టెండ్ అయ్యిందంటే ఒక ₹88 దాకా కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బట్ అయితే మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకొని వెళ్ళాలి, బుక్ ప్రాఫిట్ చేయాలి. ఇవన్నీ చాలా ముఖ్యమండి.
ఎప్పుడైనా ఒకటి తెలుసుకోండి, ఫస్ట్ టార్గెట్ ఇస్ ద బెస్ట్ టార్గెట్. అది మీకు నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఇక్కడ స్టాక్ మార్కెట్లో మనము అన్నీ చూడాలండి. ఒక స్టాక్ కొన్న తర్వాత ఎక్కడ ప్రాఫిట్ చేయాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ఇది మళ్ళీ స్టాక్లో ఎలా మనం కొనాలి అనేది అన్నీ ముందే ఊహించి మనకి మనం అంటే అడ్వాన్స్గా ఉండాలి. ఉంటే కానీ మనము ఇక్కడ స్థిరపడలేము. ఎందుకంటే ఇది హైలీ స్పెక్యులేటివ్. నిర్ణయం వచ్చి చాలా స్పీడ్గా తీసేసుకోవాలి. అంటే ఎక్కడ స్పీడ్ ఉండాలో ఆడ స్పీడ్ ఉండాలి. అది ఇంపార్టెంట్. మన బుక్ ప్రాఫిట్ ప్రైస్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా అమ్మాలి. ఆడ అమ్ముదాంలే అంటే ఆ రేట్ వచ్చేసి దిగిపోద్ది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ది ఇప్పుడు 25% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. మనం జూలై 8th and 9th ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో మనం చెప్తున్నాము వర్క్షాప్, 2 days వర్క్షాప్. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ 25% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి ఏవిటి ఎన్పిఎల్. చూడండి, ఏవిటి ఎన్పిఎల్ ఈ స్టాక్ వచ్చి అంటే ఏవిటి న్యాచురల్ ప్రోడక్ట్స్. అది మనం రెగ్యులర్గా టీ తాగుతాం కదా, అది వీళ్ళు టీ అనమాట. చాలా రోజుల నుంచి ఇది ఒక మంచి బ్రాండ్, ఇది మంచి ప్రోడక్టు. తమిళనాడులో కూడా ఇది ఎక్కువ వాడతాం. చూడండి, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹85.50 ఉంది. చూడండి, ₹85.50 ఉంది. ఇప్పుడు మీరు బై చేసుకోవచ్చు. ఇక్కడ బై చేసుకున్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి ₹92 ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చి ₹101.55. తర్వాత స్టాప్ లాస్ వచ్చి ₹72 స్టాప్ లాస్. ఇది ఇంకో టార్గెట్స్ మళ్ళీ ఇంకొకటి, సపోజ్ 101 పైన ఇంకా బాగా వెళ్తుందంటే అప్పుడు 124 దాకా కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంది. బట్ మనం బుక్ ప్రాఫిట్ చేసుకోవడం మంచిది. అంటే సపోజ్ మనం ఒక 1000 షేర్లు కొంటున్నాము, ఒక 500 షేర్లు ఒక టార్గెట్లో బుకింగ్ చేసేయాలి కంపల్సరీ. ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టేస్తే కాస్ట్ టు కాస్ట్, నో లాస్ నో గెయిన్. ఎప్పుడో బిజినెస్ తెలుసుకోండి, ఒక స్టాక్ వచ్చి బాగా పెరిగిన తర్వాత ట్రయలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే చూస్తూ ఉండకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఇది మర్చిపోతున్నారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, పెరిగిన స్టాకు ఇక దిగదు, ఇంకా అట్నే పైకి వెళ్తుంది. పెరిగింది దిగచ్చు, దిగింది పెరుగుతుంది. ఇదే షేర్ మార్కెట్. అది తర్వాత ఇక మీకు తెలుసు మన ప్రోడక్ట్స్ అన్నీ 21 days స్టాక్ ఒకటి, బ్యాంక్ నిఫ్టీ మంత్లీ సింగిల్ ఎంట్రీ, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాను. అది తర్వాత guruprasadacademy.com మన వెబ్సైట్ కూడా ఉంది. అందులో వెళ్ళి కూడా మీరు మన వర్క్షాప్స్ అన్నీ ఎక్కడెక్కడ ఫర్దర్గా జరుగుతున్నాయి వాటి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనం రెగ్యులర్గా ఇస్తున్నాం. అది అంటే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అప్పుడప్పుడు రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా రీసెంట్గా నిఫ్టీ గురించి ఒక April 5వ తారీఖున మన టెలిగ్రామ్లో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నిఫ్టీ వచ్చి ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళబోతుంది. ఆ టార్గెట్స్ అన్నీ రీచ్ అయిపోయింది. చాలామందికి ఉపయోగపడేది అది. కాబట్టి అలాంటి ఒక వండర్ఫుల్ ప్రిడిక్షన్స్ అన్నీ అప్పుడప్పుడు టెలిగ్రామ్లో వస్తుంది. అది తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ మనం సుమన్ టీవీలో కూడా ఇస్తున్నాను. అది థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.